ఎయిర్ ఇండియాకే బ్లాక్ డే. 1996 తర్వాత అతిపెద్ద విమాన ప్రమాదం ఈరోజు జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న AA-171 విమానం కూలిపోయింది. ఇందులో 169 ఇండియన్స్తో పాటు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఒకే ఒక పర్సన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా గాయాలతో బయటపడ్డారు. మరి మిగతా వారి విషయానికి వస్తే ఇప్పుడు దాకా ఎటువంటి అఫీషియల్గా రిపోర్ట్స్ రాకపోయినా వందలో చాలామంది చనిపోయారని చెప్తుండే. అలాగే ఈ విమానం కూలిపోయిన ఏదైతే స్పాట్ ఉందో ఆ యొక్క ఏరియా ఒక మెడికల్ కాలేజీకి సంబంధించిన క్యాంటీన్ అవ్వడం వల్ల అక్కడున్న స్టూడెంట్స్లో కూడా కొంతమంది వరకు చనిపోయారని చెప్తున్నారు. మరి ఈ కేసులో ఏటీసీకైనా గవర్నమెంట్కైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంత ఉంది? అసలు తప్పు ఎవరిది? ఏటీసీదా, పైలట్దా, ఎయిర్పోర్ట్ వాళ్ళదా, డీజీసీఐ వాళ్ళదా, లేక ఎయిర్ ఇండియాదా, లేదా ఎయిర్ ఇండియాని నడిపిస్తున్న టాటా సన్స్ వాళ్ళదా? తెలుసుకోవడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే చనిపోయిన కుటుంబానికి మనందరం అండగా ఉన్నామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.